కుటుంబ ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించి నీవు కుటుంబ ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించి నీవు ఆర్థిక అభివృద్ధికై కోట్పడిన స్త్రీమూర్తి ఆర్థిక అభివృద్ధికై నీవు కోట్పడినవమ్మా ఓ శివలక్ష్మి నీ స్మృతులను మేము మరువమమ్మా మా శివలక్ష్మి ఎన్నటికీ నిన్ను మరువమమ్మా కుటుంబ ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించితివమ్మ ఆర్థిక అభివృద్ధికై తోడ్పడినావమ్మా ఆర్థిక అభివృద్ధికై నీవు కృషిని సలిపితివమ్మా నీ పతిరాము గారికి వెన్నంటనే ఉండి అష్ట సుఖాలలో పాలు పంచుకొని అన్ని రంగాలలో ప్రోత్సహించినవమ్మా కుటుంబ సభ్యులను ఎంతో ఆదరించి అభిమానంతో చూసి పుట్టినింటి వారితో పాటు మెట్టి నింటి వారి కీర్తిని నిలిపినవమ్మా ఓ శివలక్ష్మి నీ స్మృతులను మేము మరువమమ్మా కుటుంబ ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించితివమ్మ ఆర్థిక అభివృద్ధికై తోడ్పడినావమ్మా వెన్నంటనే ఉండి నీవు అభివృద్ధి చేయించితివి అహమన్నదే ఎరుగక అందరూ నావారనే భావం కలిగిన సౌమ్యమైన మా ఇంటి దేవతవమ్మా మా శివలక్ష్మి కలిమిలేముల్లోన ఒకేలా వ్యవహరించి తరతమ భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసిన మా ఇంటి మహాలక్ష్మివి ఓ సేవకి నీ సేవలు మేము మరువమమ్మా మా ఇంటి దేవత ఎన్నటికీ నిన్ను మరువమమ్మా కుటుంబం ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించినావమ్మా కుటుంబం ఉన్నతికై అలుపెరుగక నీవు
ఆహర్నిశములు శ్రమించితివమ్మ ఆర్థిక అభివృద్ధికై తోడ్పడిన స్త్రీమూర్తివి ఆర్థిక అభివృద్ధికై నీవు కృషిని సలిపితివమ్మా ఓ స్త్రీమూర్తి ఎన్నటికీ నిన్ను మరువమమ్మా మా శివలక్ష్మి నీ స్మృతులను మేము మరువమమ్మా కుటుంబం ఉన్నతికై హలు పెరుగక నీవు ఆహర్నిశములు శ్రమించినావమ్మ ఆర్థిక అభివృద్ధికై తోడ్పడినావమ్మా ఆర్థిక అభివృద్ధికై నీవు ఎంతో కృషి చేసితివి అనకాపల్లి లక్ష్మీదేవిపేట గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ గొర్లి అప్పారావు గంగమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు శ్రీ గొర్లి రాము గారి సతీమణి అయిన స్వర్గీయ గొర్లి శివలక్ష్మి గారి సంస్మరణ నవరత్న గీతమాలిక ఆడియో పాటల సీడీని రూపొందించిన వారు సంజన ఆడియోస్. మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా ఎంత దూరమో ఏది అంతమో ఎవరికి ఎరుగని దారి అని నీకే సొంతం చేసుకుంటివా మా ఇంటి దేవత శివలక్ష్మి ఎవరికి ఎవరు తోడు కారని ఎప్పుడైనా విడిపోతారని మమతలు మిథ్యని తెలిపావు బంధాలను తెగ తెంచావు ఎవరైనా చేరేదిటకని తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు అభిమానంతో మెలిగితివి ఆదర్శంగా నిలిచితివి భూమికి నీవే భారమని భవబంధాలను తెంచుకొని అనంతలోకాలకు ఏగి కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా అహము అన్నదే ఎరుగక నీవు అభిమానంతో మెలిగితివి ఆశ నిరాశను చేసితివి కలతను మిగిల్చిపోయితివి నిన్ను తలచుకొని మేమంతా కుమిలిపోతున్నాం కృంగిపోతున్నాం భర్త బాటలో నడచితివి నిరంతర సేవలు చేసితివి నీ పతి రాము గారిని ఒంటరిని చేసితివి మమ్ములందరినీ విడిచి దైవ సన్నిధికి నువ్వు చేరుకున్నావా
కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం ఆర్ద్రాం యఃకరణీం ఇష్టిం పింగళాం పద్మమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా ఎంత దూరమో ఏది అంతమో ఎవరికి ఎరుగని దారి అని నీకే సొంతం చేసుకుంటివా మా ఇంటి దేవత శివలక్ష్మి ఎవరికి ఎవరు తోడు కారని ఎప్పుడైనా విడిపోతారని మమతలు మిథ్యని తెలిపావు బంధాలను తెగ తెంచావు ఎవరైనా చేరేదిటకని తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు అభిమానంతో మెలిగితివి ఆదర్శంగా నిలిచితివి భూమికి నీవే భారమని భవబంధాలను తెంచుకొని అనంతలోకాలకు ఏగి కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా అహము అన్నదే ఎరుగక నీవు అభిమానంతో మెలిగితివి ఆశ నిరాశను చేసితివి కలతను మిగిల్చిపోయితివి నిన్ను తలచుకొని మేమంతా కుమిలిపోతున్నాం కృంగిపోతున్నాం భర్త బాటలో నడచితివి నిరంతర సేవలు చేసితివి నీ పతి రాము గారిని ఒంటరిని చేసితివి మమ్ములందరినీ విడిచి దైవ సన్నిధికి నువ్వు చేరుకున్నావా కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా కుటుంబ ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించి నీవు కుటుంబ ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించి నీవు ఆర్థిక అభివృద్ధికై తోడ్పడిన స్త్రీమూర్తి
ఆర్థిక అభివృద్ధికై నీవు తోడ్పడినావమ్మా. ఓ శివలక్ష్మి, నీ స్మృతులను మేము మరువమమ్మా. మా శివలక్ష్మి, ఎన్నటికీ నిన్ను మరువమమ్మా. కుటుంబ ఉన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించితివమ్మా. ఆర్థిక అభివృద్ధికై తోడ్పడినావమ్మా. ఆర్థిక అభివృద్ధికై నీవు కృషిని సలిపితివమ్మా. నీ పతి రాము గారికి వెన్నంటనే ఉండి అష్ట సుఖాలలో పాలు పంచుకొని అన్ని రంగాలలో ప్రోత్సహించినవమ్మా. కుటుంబ సభ్యులను ఎంతో ఆదరించి అభిమానంతో చూసి పుట్టింటి వారితో పాటు మెట్టి ఇంటి వారి కీర్తిని నిలిపినవమ్మా. ఓ శివలక్ష్మి, నీ స్మృతులను మేము మరువమమ్మా. కుటుంబోన్నతికై అలుపెరుగక నీవు అహర్నిశములు శ్రమించితివమ్మా. ఆర్థిక అభివృద్ధికై తోడ్పడినావమ్మా. వెన్నంటనే ఉండి అభివృద్ధి చేయించితివి. అహమన్నదే ఎరుగక అందరూ నావరనే భావం కలిగిన సౌమ్యమైన మా ఇంటి దేవతవమ్మా. మా శివలక్ష్మి, కలిమిలే ముల్లోన ఒకేలా వ్యవహరించి తమ భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసిన మా ఇంటి మహాలక్ష్మి. ఓ సేవకి, నీ సేవలు మేము మరువమమ్మా. మా ఇంటి దేవత ఎన్నటికీ మరువమమ్మా.
అనకాపల్లి లక్ష్మీదేవిపేట గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ గొర్లి అప్పారావు గంగమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు శ్రీ గొర్లి రాము గారి సతీమణి అయిన స్వర్గీయ గొర్లి శివలక్ష్మి గారి సంస్మరణ నవరత్న గీతమాల ఆడియో పాట సీడీని రూపొందించిన వారు సంజన ఆడియో. వారు కూడా విచ్చేస్తున్నారు. మరి యొక్క ప్రోత్సాహకాలు శ్రీమతి మల్ల ఇందిరా ఈ కార్యక్రమం కూడా విచ్చేస్తున్నారు. అలాగే మన జనసంపాదనకి ఆత్మహత్యాన్ని ఈ కార్యక్రమానికి నీ పతి రాము గారికి వెన్నంటనే ఉండి అష్ట సుఖాలలో పాలు పంచుకొని అన్ని రంగాలలో కృషిని సలిపితివమ్మా అహమన్నదే ఎరుగక అందన్నవరనే ఆవకైన సౌమ్యమైన నీ పతి రాము గారే అష్ట సుఖాలలో పాలు కీర్తిని నిలిపినవమ్మా అలు శివలక్ష్మి శ్రమించి స్మృతులను మేమౌన్నతికై పలు పెరుగకని ఆహర్నిశములు శ్రమించి శ్రమికై మనిషి జీవించిన తర్వాత మానవ శరీరం శివలక్ష్మి నీ స్మృతులను మేము మరువమమ్మా కుటుంబం ఉన్నతికై పలు పెరుగక నీవు ఆహర్నిశములు శ్రమించినావమ్మ ఆర్థిక అభివృద్ధికై
తోడ్పడినావమ్మా సోదరి సోదరిమణులకు ముఖ్య అతిథులకు ప్రత్యేక ఆహ్వానితులకు అహమన్నదే ఎరుగక అందరూ నా వారలే భావం కలిగిన సౌమ్యమైన మా ఇంటి దేవతవమ్మా ఈ రోజు ఈ కార్యక్రమ ఈ వసంత సభకి శివలక్ష్మి ముఖ్య కలిమిలేములోన ఒకేలా వ్యవహరించి తరతమ భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసిన మరి మా ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ కాకాసి ఉమామహేశ్వర గారు బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి వీరికి మన సోదరులు వేపు రమేష్ గారు బొత్తాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వేపు రమేష్ గారు కాకాసి బాబు గారికి బొత్తాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మన ఆలయానికి చక్కటి శ్రావణం చేసిన మన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులైన ఏదైతే గొప్ప ఆశీర్వాదాన్ని చక్రవర్తి గారిని వేదిక నాయకులుగా కోరుతున్నాము. వీరికి మురళి భాను గారు ముఖ్య నందిగా కోరుతున్నాము. శివలక్ష్మి గౌలు గారు కానీ అలాగే ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. మల్లేంద్ర గారు వారు వచ్చిన తర్వాత వేదిక ఆలోచనగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సభ కార్యనిర్వాహకులు మూడు నాగేశ్వరరావు గారు కూర్చున్నాం. వారిని వేదిక ఆలోచనగా కోరుకుంటున్నాం. వారికి వెనురాము గారు ముఖ్య అనిపించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. మరి ఇంతటి వర్ధంతి సభని చక్కగా ఏర్పాటు చేస్తున్న ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి సభని కార్యనిర్వాహకుడికి అప్పచెప్పుకున్నాం. శ్రీ భువనేశ్వర గారిని ఈ కార్యనిర్వహణని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు గురుగారైన గారి వీరభద్ర గారికి పాదాభివందనం. అలాగే కాకా ఉమామహేశ్వర గారికి ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు. అప్పలాచార్య గారు కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నీ పతి రాము గారికి వెన్నెంటనే ఉంది కష్ట సుఖాలలో పాలు పంచుకొని అన్ని రంగాలలో మన దక్షిణాబాద్లో ప్రోత్సహించినవమ్మా కుటుంబ సభ్యులను ఎంతో ఆదరించి అభిమానంతో చూసి పుట్టింటి వారితో పాటు అనంత లోకాలకి వెళ్ళిపోయిన ఆమె ఆత్మ శాంతి చేకూరాలని వారి భర్తైన గురురాము గారు ఎంతో ఆవేదనతో ఆమె తీరని లోటు ఆమె సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉన్న అభిమానం మరవలేనిది. ఈ రోజు స్థాయికి తీసుకొచ్చిన ఆమె ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ఆమె కోరిక ఇప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఆమె గత స్మృతులు ఇటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడో చూస్తున్నాం. అలాగే పూర్వకాలంలో సహజాలు ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టినట్టుగా ఈ రోజు మన లక్ష్మీదేవిపేటలో ఒక శివలక్ష్మి గారికి భార్య అభిమానంతో ఒక స్మృతి పదవి మనం ఇక్కడ కట్టున్నారు. రామగారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజుల్లో భార్య పక్కంటేనే మర్చిపోయే మనుషులు మనం. అలాంటి ఈ రోజుల్లో రాము గారు ఆ భార్య గురించి ఒక విగ్రహం కట్టి ప్రతి సంవత్సరం చేయడం చాలా నిజంగా ఆయనకి ఉన్న ఆ ప్రేమ అభిమానాన్ని మనకి అర్థమవుతుంది. ఆనాడు మన ఈ కలిలో ఈ అయ్యే రాముడే కాబట్టి ఆ పూలకి గుర్తుగా నడుపుతున్నాను. ఆ భార్య పిల్లలకి ఆయనకి అహమన్నదే ఎరుగక అందరూ నవారలే భావం కలిగిన సౌమ్యమైన మరి మరొక ప్రత్యేక ఆహ్వానితులైన మన లక్ష్మీదేవిపేట
మా శివాలయ స్వామీజీ గారు పడాల అప్పారావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకేలా వ్యవహరించి కనపక గ్రామవారిని తమ భేదాలు లేకుండా మన ఇంటికి అంతా ఎన్ని దిక్కుల సమభావంతో చూసిన జ్ఞానాలు వెలుగుతున్న వెంకట మా ఇంటి మహాలక్ష్మివి ఓ సేవకి నీ సేవలు మేము ద్వితీయ వర్ధంతి మరువమమ్మా మా మహోత్సవం ఇంటి దేవత లోకంలో మనం ఎన్నో రకాలైనటువంటి ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో మనం వింటున్నటువంటి సహకరణ పత్ని కోసం బంధువుల కోసం ఉన్నతికై అలు ఇష్టమైనటువంటి ప్రీతైనటువంటి వ్యక్తుల కోసం అనేక రకాలైనటువంటి కార్యాలు చేస్తుంటారు. ఆర్థిక అభివృద్ధికై ఎప్పుడో పూర్వం కాలంలో తోడ్పడిన శ్రీమూర్తివి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఆర్థిక అభివృద్ధికై ఈరోజు మనం చేసేటువంటి కార్యం కృషిని సలిపితి ఈ కాలంలో ఓ స్త్రీమూర్తి మోక్షాన్ని ఎన్నటికీ ఆ బ్రహ్మగోపాలానికి వెళ్ళకుండానే రాము మా ఆ శివలక్ష్మి వారి ఆత్మ శాంతి కోసం నీ స్థుతులకు మంచి మోక్షాన్ని చేకూర్చేటువంటి మంచి పరమపద సోపానపదంలో ఒక మంచి మార్గాన్ని చూపేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ చరిత్రలో అతి ముఖ్యమైనటువంటిది. మనం ఏదైతే మనం చేస్తామో ఆ చేసినటువంటి ధర్మ కార్యాలు ప్రసాదిస్తారు భగవంతుడు. అలాంటి మోక్షాన్ని ప్రసాదించడానికి ఏదైతే హేతు అవుతుందో, ఏదైతే మార్గాన్ని చూపిస్తుందో ఆ మార్గాల్లో అన్నదానాలు చేసేటువంటి కార్యాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల వలన ఆ దేవికి మంచి మోక్షం వస్తుంది. తన తరాలన్నీ కూడా దశపూర్వేశాం దశాపరేశాం మధ్వంశ్యానాం సర్వేశ ఒక ఆచరణ యోగ్యంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవరైన మన రేజేటి అప్రాచార్య చక్రవర్తి గారు చెప్పిన ఈ వ్యాఖ్యానాలు ఆధ్యాత్మిక చింతనలు మా ఇంటి మనకి దేవత శివలక్ష్మి మనలో పెద్దలు చాలా మంది గమ్యం కుటుంబ జీవితంతో కానీ భార్య భర్తల జీవనం మా తల్లిదండ్రులతో ఇంటి కానీ దేవత శివలక్ష్మి ఇటువంటి కార్యక్రమం ఏమిటంటే ఉద్దేశంతో గమ్యం వారి చక్కగా చదివిన మానవ చైతన్యం ఎంత చూపించి దూరమో ప్రతి తరాలు మేము కానీ ఏది మా అంతమో పిల్లలకి ఎవరికి ఎరుగని దారి అని నీకే సొంతం చేసుకుంటివా మా ఇంటి దేవత శివలక్ష్మి మా లౌకిక రాజకీయ గురువు గారు మాజీ మంత్రివర్యులు దైవ స్వరూపులు ఎవరికి ఎవరు తోడు కారని ఎప్పుడైనా విడిపోతారని చక్రవర్తి గారికి మమతలు మిథ్యని తెలిపావు బంధాలను తెగ తెంచావు ఎవరైనా చేరేదిటకని తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు జనాల యొక్క నాయకులు మన మాజీ మంత్రివర్యులు అభిమానంతో మెలిగితివి మాట్లాడుతుందిగా ఆదర్శంగా నిలిచితివి భూమికి నీవే భారమని భవబంధాలను తెంచుకొని అనంతలోకాలకు ఏగి కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా అహము అన్నదే ఎరుగక నీవు అభిమానంతో మెలిగితివి ఆశ నిరాశను చేసితివి కలతను మిగిల్చిపోయితివి నిన్ను తలచుకొని మేమంతా కుమిలిపోతున్నాం కృంగిపోతున్నాం ఆమెని
అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి భర్త బాటలో నడచితివి, నిరంతర సేవలు చేసితివి. చాలా బాధ అనిపిస్తుంది. నీ పతి రాము గారిని ఒంటరిని చేసితివి, మమ్ములందరినీ విడిచి దైవ సన్నిధికి నువ్వు చేరుకున్నావా. కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా. మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా. భార్యకు భర్త అంత గొప్ప సేవ చేయడం అనేటువంటిది చాలా అరుదు. ఎంచేదంటే మగవాడికి అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి, ఖాళీ ఉండదు, తీరుబడి ఉండదు. కానీ అవేమీ లెక్క చేయకుండా ఆమె బ్రతుకున్నంతకాలం కూడా ఏ లోటు లేకుండా ఆమెను చూడడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కూడా ఆమెకి స్మృతిపదంగా ఒక ఈ స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయడం, ఇది ఇంకా విచిత్రమైనటువంటి విషయం. ఎక్కడ ఇటువంటివి మనం చూడం. భార్య పేరుతో భార్య విగ్రహం పెట్టి ఒక స్మృతి చిహ్నాన్ని ఇంటి ప్రాంగణంలోనే తయారు చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. దానికి అనేక మంది ఇంట్లో వాళ్ళే అభ్యంతరం పెడుతుంటారు. ఇవాళ మనం చూస్తున్నాం, బతికున్నంత వరకు ఉన్నటువంటి విలువ చనిపోయిన తర్వాత ఇవ్వరు. అలాంటిది చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయికి శాశ్వత చిహ్నంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ విధంగా భార్యాభర్తల తాలూకు అనుబంధానికి ఒక గొప్ప ఉదాహరణగా గొర్లి రాము, శివలక్ష్మి మనందరి ముందు కూడా మిగులుతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఆదర్శ దంపతులు మనం ఎదురుగుండా ఉన్నప్పుడు మనలో కూడా ఒక నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా ఒక సంవత్సరంతో వదిలేయకుండా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, కొన్ని అమ్మవార్ల తాలూకు కీర్తనలన్నీ కూడా పేరుతో శివలక్ష్మి పేరుతోనే కొన్ని కీర్తనల్ని తయారు చేయించి వాటిని రికార్డు చేయించి ఈవేళ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడానికి కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాము తాలూకు కుటుంబ సభ్యుల్ని, అతనికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మిత్రుల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సిడి ఆవిష్కరణకి అలాగే వారి కుమార్తె తూస్తా గంగాభవాని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి గొర్రెల రాము గారి అన్నయ్య గారైన గొర్రెలి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అంత్యాకుల సురేష్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బొడ్డేటి వెంకటేశ్వర గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బొడ్డేటి ఆదినారాయణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సోదరులు పాకాశ్రీ సచిన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మరి మేము కోరుతున్నాం. రండి సార్ ప్లీజ్. మరి సీడ్ ఆవిష్కరణ గౌరవులైన గాలి భద్ర గారిని చేతుల మీదకి చేయవలసిందిగా భోజనం కోరుతున్నాం.
కొయ్యాడ సత్యనారాయణ గారు ఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ ఆయనే రచన సంగీతం గాయకులు కూడా గతంలో మా దుర్గాదేవి కూడా సీడీ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు కూడా మన ముఖ్య అతిథులు గౌరవ అధ్యక్షుడు మన దాడి వీరభద్ర గారి సీడీ ఆవిష్కరణ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం. వారికి మా కుటుంబ సభ్యుల తరఫున పెద్ద అన్నగారైన దాడి వీరభద్రకి అందరూ కూడా వారి కుటుంబం రుణపడి ఉన్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడు పిలిచినా ఏ సందర్భం పిలిచినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసినందుకు వారి కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా వారికి శిరస్సు వంచి పాదాబంధాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వారి కుమార్తె అయిన సుచిత గంగా భవాని, అలాగే వారి భర్త అయిన కులరాము గారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారి పాట ఒక్కసారి ఆ శివలక్ష్మి గారి పాట క్యాసెట్ సీడీ వేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సందర్భంగా మా కార్యక్రమానికి విచ్చేసి ఈ ద్వితీయ వసంత సందర్భాన్ని ఇంత ఘనంగా ఆమె స్మృతులు మన హృదయాల్లో చెదిరిపోలేని ముద్ర వేయించిన వాళ్ళ రామూర్తి గారికి, రాము గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులైన వారు అన్నదమ్ములు, గంగమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు అందరికీ కూడా గొడ్లి రాము గారి సతీమణి అయిన తెలియజేస్తూ స్వర్గీయ గొడ్లి శివలక్ష్మి గారి సంస్మరణ నవరత్న గీతమాలిక ఆడియో పాట పూర్తి క్షణాలు తర్వాత ఎత్తుకెళ్ళి కార్యక్రమం కొద్ది క్షణాల్లో ముగిస్తాం. ఈ సందర్భంగా ముచ్చట చేసావు శివలక్ష్మి. కార్యక్రమంలో భాగంగా సీడీ ఆవిష్కరణ జరుపుకున్నాం. మా ఆహ్వానం మన్నించి విచ్చేసిన మన గౌరవ అధ్యక్షుడు దాడి వీరభద్ర గారికి ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆత్మీయతతో చిన్న చిరు సత్కారం కార్యక్రమం జరుగుతుంది. దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసి వీరభద్ర గారికి చిన్న చిరు సత్కారం మా యొక్క అభిమానాన్ని వారు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మ గంగాభవాని, సుస్మిత గంగాభవాని రావాలి. సుస్మిత గంగాభవాని రావాలి. మా గొల్లి గోవింద, గొల్లి వెంకటరమణ రావాలి. గోవింద ఎక్కడ రావాలి. గోవింద ఎక్కడ రావాలి. దయచేసి కార్యక్రమం
దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా ఎంత దూరమో ఏది అంతమో ఎవరికి ఎరుగని దారి అని నీకే సొంతం చేసుకుంటివా మా ఇంటి దేవత శివలక్ష్మి ఎవరికి ఎవరు తోడు కారని ఎప్పుడైనా విడిపోతారని మమతలు మిథ్యని తెలిపావు బంధాలను తెగ తెంచావు ఎవరైనా చేరేదిటకని తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు తెలుపకనే తెలిపావు మమ్మిడిచి వెళ్ళావు అభిమానంతో వెలిగితివి ఆదర్శంగా నిలిచితివి భూమికి నీవే భారమని భవబంధాలను తెంచుకొని అనంతలోకాలకు ఏగి కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా అహము అన్నదే ఎరుగక నీవు అభిమానంతో మెలిగితివి ఆశ నిరాశను చేసితివి కలతను మిగిల్చిపోయితివి నిన్ను తలచుకొని మేమంతా కుమిలిపోతున్నాం కృంగిపోతున్నాం భర్త బాటలో నడచితివి నిరంతర సేవలు చేసితివి నీ పతి రాము గారిని ఒంటరిని చేసితివి మమ్ములందరినీ విడిచి దైవ సన్నిధికి నువ్వు చేరుకున్నావా కన్నీటిని మిగిల్చి నువ్వు శాంతిని పొందితివా మా ఇంటి దేవత శివలక్ష్మి నీ గమ్యం చేరితివా ఎంత ఖాళీ ఇక సీట్లు కూడా ఉన్నాయి కూర్చోడానికి దయించి ఒక దగ్గర ఉండిపోకండి ఈ వెనకాలంతా ఖాళీ అందరూ కూడా వెనక్కి వచ్చేయండి అమ్మ పేర్లు పెట్టుకుని వెనక్కి వచ్చేయండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం శృతి మందిరం ముందు సింహాద్రస్తున్న సేవ జరుగుతుంది భక్తిగల 50 మంది కూడా ఆ సేవ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది సింహాద్రస్తున్న సేవ వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ సింహాద్రస్తున్న మరి అభివృద్ధి శివలక్ష్మి
అభివృద్ధికై తోడ్పడినావమ్మా. ఆర్థిక అభివృద్ధికై కృషిని సలిపితివమ్మా. నీ పతి రాము గారికి వెన్నంటనే ఉండి అష్టసుఖాలలో పాలు పంచుకొని అన్ని రంగాలలో ప్రోత్సహించినవమ్మా. కుటుంబ సభ్యులను ఎంతో ఆదరించి అభిమానంతో చూసి వారితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆవిష్కరణ అనంతరము ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటుంది గొల్లవారి కుటుంబ సభ్యులందరూ కూడా. ఆమె ఆప్యాయత అనురాగాలతో శివ ఈ కళ్యాణమాగని ఈ విభూతి చర్గలతో కళ్యాణ వేడుకకు విచ్చేసి ఆశీసులు అందించిరి ఈ దంపతులకు ఖుషి. అహమన్నదే అందరూ నావరలే భావం కలిగిన సౌమ్యమైన మా ఇంటి దేవతవమ్మా. కలిమిలే ముల్లోన ఒకేలా వ్యవహరించి తరతమ భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసిన మహాలక్ష్మి సేవకి నీ సేవలు మా ఇంటి దేవత ఎన్నటికీ కుటుంబం అలుపెరుగని ఆహర్నిశములు శ్రమించినవమ్మ. కుటుంబం ఉన్నతికై అలుపెరుగని ఆహర్నిశములు శ్రమించినవమ్మ. ఆర్థిక అభివృద్ధికై తోడ్పడిన స్త్రీను ఆర్థిక అభివృద్ధికై నీవు కృషిని సలిపితివమ్మా. ఓ స్త్రీమూర్తి ఎన్నటికీ నిన్ను మరువమమ్మా. మా శివలక్ష్మి నీ స్తుతులను మేము మరువమమ్మా. కుటుంబం ఉన్నతికై పలు పెరుగక నీరు ఆహర్నిశములు